వాస్తవం కాదు, 100% వాస్తవము. దీంట్లో మా నాయకుడు భారతీయ జనతా పార్టీ మహేశ్వరం నియోజకవర్గ సంబంధించిన నాయకుడు అందెల శ్రీరామ్ యాదవ్ గారు 3 నెలల క్రితము ఆ రైతులతో కలిసి ధర్నా చేయడం జరిగింది. ఈ అంశాన్ని పదే పదే అందెల శ్రీరామ్ యాదవ్ గారు లేవనెత్తా ఉన్నాడు. బీజేపీ నాయకుడు వీళ్ళు ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారు, రైతులపైన ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారు, ప్రభుత్వం మారితే మీరు ధరణిలో అక్రమాలు జరిగినాయి, దానివల్ల మేము అక్రమాలను బయటకు తీస్తామని చెప్పి భూభారతి చట్టం తీసుకొని వచ్చి భూభారతి చట్టాన్ని ఆలంబనగా చేసుకొని నువ్వు రెవెన్యూ మంత్రి కాగానే నీ ఇష్టానుసారంగా కలెక్టర్లని లేకుంటే రెవెన్యూ ఆఫీసర్లని మేనేజ్ చేసుకొని లేకుంటే బౌన్సర్లను పెట్టుకొని రౌడీలను పెట్టుకొని రైతులపైన దౌర్జన్యం దాష్టికం చేసుకొని 5 లక్షలకు 10 లక్షల రూపాయలకు ల్యాండ్ దొరుకుతుందా సార్ మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో? నువ్వు ఏదైతే ఫ్యూచర్ సిటీ అని చెప్తున్నావో 100 కోట్ల రూపాయలకు ఎకరా వెళ్ళిందని చెప్పిందో 5 లక్షల రూపాయలకు దౌర్జన్యం చేసి ల్యాండ్ కొంటున్నాడు. లేదనుకుంటే మన చుట్టుముట్టు కంచెలేస్తా ఉన్నాడు. అదే బీజేపీ లేవనెత్తింది సార్. ఇవాళ కొత్త అంశం కాదు ఇది, హరీష్ రావు లేవనెత్తిన అంశం కాదు. అందెల శ్రీరామ్ యాదవ్ గారు 3 నెలల క్రితం లేవనెత్తిండు. ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు సార్. పదే పదే రైతుల పక్షాన ఆయన పోరాడుతూ ఉంటే పదే పదే అరెస్ట్ చేస్తారు, హౌస్ అరెస్ట్ చేస్తారు, రోడ్డు మీదకి పోతే అరెస్ట్ చేస్తారు, రైతుల దగ్గర పోనీయరు ఆయనను. లేదనుకుంటే వీళ్ళందరూ ఏం చెప్తున్నారు తెలుసా, మీరు బీజేపీ నాయకుల దగ్గరకు పోతే ఏమి లాభం జరగదు, మీకు లాభం జరగాలనుకుంటే కాంగ్రెస్ నాయకుల దగ్గరకు రావాలి. కాంగ్రెస్ నాయకుల దగ్గరకు వస్తే ఎవడన్నా గట్టిగా మాట్లాడితే నీకు ఒక 10 లక్షలు ఎక్కువ ఇస్తాము, నువ్వు నోరు మూసుకొని కూర్చోవని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఒక బాధ్యత కలిగిన రెవెన్యూ శాఖ మంత్రిగా ఉండి మీరే ఇంత పెద్ద కుంభకోణానికి తెరలేపి మీరు సార్, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా వేణుగోపాల్ గారు, టీవీ5 వేదిక సాక్షిగా నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఒకవేళ మీ ప్రమేయం లేకుంటే మీరు చాలా సీరియస్ అంశం ఇది, రైతులకు సంబంధించిన అంశం సార్. ఇది వేల కోట్ల రూపాయలకు భూమికి సంబంధించిన అంశము. ఒకవేళ మీ ప్రమేయం లేకుంటే, మీరు దౌర్జన్యం చేయకుంటే, అక్రమాలు చేయకుంటే, అవినీతి చేయకుంటే మీరు విచారణకు ఆదేశించండి.